నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాదపద్మములకు శిరస్సు చాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను. మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళిలో 30వ నామం ఓం అవ్యయాయ నిధయే నమః అన్న నామార్థాన్ని మనం తెలుసుకోబోతున్నామండి. ఈ కథా రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు. వారు ఈ కథకి తరగని పెన్నిధి అన్న నామకరణం చేశారు. పూర్వకాలంలో మదురై నగరంలో విద్వజ్జన కోలాహలుడు అనే ఒక గొప్ప పండితుడు ఉండేవారు. తర్కం, వేదాంతం, వ్యాకరణం, వేదార్థ ప్రవచనం మొదలైన సర్వశాస్త్రాలలోనూ ఆయన నిధి. ప్రజలందరూ ఆయనను అమితంగా గౌరవించేవారు. దానితో గర్వం తలకెక్కిన ఆయన తక్కిన పండితులను చులకన చేయసాగాడు. విద్వత్తు వలన కలగవలసిన వినయం దురదృష్టవశాత్తు ఆయనలో లోపించింది. సమకాలీన పండితులను ఆయన తన పాద ధూళితో సమానంగా పరిగణింపసాగాడు. ఆనాటి పాండ్యరాజు ఆయన పాండిత్య ప్రకర్షణ చూచి ఆయనతో మైత్రి చేసి ఆయనను తన ఆస్థాన విద్వాంసుని చేసి గౌరవించారు. కోలాహలుని గర్వం మరింత పెరిగింది. రాజుగారు తనకు ఆత్మీయుడు కావడంతో ఆ పండితుడు సమకాలీన కవి పండితులందరి నుంచి పన్నులు వసూలు చేయడం మొదలెట్టాడు. అతనితో వాదించి నెగ్గలేక ఆనాటి కవి పండితులందరూ గుడ్లనీరు గుడ్లలోనే కుక్కుకొని అతనికి కప్పం చెల్లిస్తూ వచ్చారు. ఆ రోజుల్లోనే వీరణంలో భాష్యాచారుడనే వినయ సంపన్నుడైన గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన కూడా గత్యంతరం లేక విద్వజ్జన కోలాహలానికి కప్పం చెల్లించేవాడు. ఆయన వద్ద విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులలో అప్పటికి 12 ఏళ్ల వయసు గల యామునాచార్యుల వారు కూడా ఒకరు. సుప్రసిద్ధ వైష్ణవ భక్తుడైన నాథముని మనవడతడు. భాష్యాచార్యుడు ఆస్థాన పండితుడికి కప్పం చెల్లించడంలో బకాయిపడ్డాడు. ఒక రోజున ఆ కప్పం వసూలు చేసే ప్రభుత్వ ఉద్యోగి భాష్యాచార్యుడు ఇంటి వద్ద లేని సమయంలో ఆయన ఇంటికి వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న యామునాచార్యునితో అతడు ఇలా అన్నాడు: బాబూ, మీ గురువుగారితో చెప్పు, ఆయన మా ఆస్థాన పండితుల వారికి చెల్లించవలసిన కప్పం బకాయి పడ్డాడు. వెంటనే వచ్చి చెల్లించమని చెప్పు. మా గురువుగారు మీ ఆస్థాన పండితునికి కప్పం చెల్లించాలా? ఎందుకు అని అడిగాడు అమాయకంగా యామునాచార్యుల వారు. అప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగి భాష్యాచార్యుడు పాండిత్యంలో తనకంటే ఆ ఆస్థాన పండితుడు అధికుడని అంగీకరించాడని, అందుకే చిరకాలంగా ఆయనకు కప్పం కడుతున్నాడని వివరించాడు. విద్వజ్జన కోలాహలుడు ఆ విధంగా తన గురువుగారిని అవమానపరుస్తూ ఉండడం యామునాచార్యుల వారికి కష్టం కలిగించింది. ఒక పండితుడు తన పాండిత్యం కోసం కప్పం వసూలు చేయడమా? రాజులు మాత్రమే పన్నులు వసూలు చేయడం నాకు తెలుసు. ఈ ఉడ్డరం నేను ఎప్పుడు వినలేదు. నాయనా, నువ్వు పసివాడివి, ఇలాంటి సంగతులు నీకు తెలియవు. మీ గురువుగారు మా ఆస్థాన పండితుని గొప్పదనాన్ని అంగీకరించారు. కవి పండితుల వద్ద నుంచి ఆయన కప్పం వసూలు చేయడానికి రాజుగారు కూడా అభ్యంతరం చెప్పలేదు. అందుచేత బుద్ధిగా నా మాట విని నేను చెప్పమన్న మాటలు మీ గురువుగారికి చెప్పు అన్నాడు ఆ ప్రభుత్వ ఉద్యోగి. అంతలో భాష్యాచార్యుల వారు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగితో కయ్యం పెట్టుకుంటున్న తన శిష్యుని ధోరణి చూసి ఆయన కంగారు పడ్డారు. నేను ఇవ్వతీలిన బకాయి పన్నును కొద్ది రోజుల్లోనే చెల్లిస్తాను. దయచేసి ఆయనను కాస్త ఓపిక పట్టమని చెప్పండి అన్నాడు ఆ ప్రభుత్వ ఉద్యోగితో. కానీ యామునాచార్యుల వారు ఆ వ్యవహారాన్ని అంత తేలికగా పరిష్కారం కానివ్వదలుచుకోలేదు. గురువుగారితో ఇలా అన్నారు:
గురువుగారు, మీకంటే ఆ కోలాహలుడు గొప్ప పండితుడు ఎలా అవుతాడు? అయినా పాండిత్యాన్ని తెలిపేందుకు కొలబద్ద అంటూ ఉందే. ఈ ఆస్థాన పండితుడు వాదనలో నా ముందే నిలబడలేడని నాకు గట్టిగా నమ్మకంగా ఉంది. దయచేసి అనర్హుడైన ఆ పండితునికి కప్పం చెల్లించడం మానివేయండి. తరువాత ప్రభుత్వ ఉద్యోగి వైపు తిరిగి ఇలా అన్నాడు, ఇంకా మీరు వెళ్ళవచ్చును. మా గురువు గారు ఇక మీదట మీ ఆస్థాన పండితునికి ఎలాంటి కప్పము చెల్లించబోరని చెప్పండి. మా గురువుగారి దాకా ఎందుకు, నాతోటే అతను వాదించి నెగ్గలేడన్నాడని చెప్పండి. జరిగిన సంగతి ఆస్థాన పండితునికి చెప్పడం కోసం ఆ ఉద్యోగి చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమి ప్రమాదం ముంచుకొస్తుందోనని గురువు భాష్యాచార్యుల వారు భయపడుతూ శిష్యునితో ఇలా అన్నారు, నాయనా, నీవు ఎంత ఘోరం చేశావో నీకు తెలియడం లేదు. ఆ పండితుడు మహాగర్విష్టి, పైగా రాజుగారు ఆయనకు పెద్ద అండ. ఏమి కీడు ముడుతుందో ఏమో అని బాధపడసాగాడు. యామునుడు గురువుగారికి ధైర్యం చెప్పాడు. గురువుగారు, నేనేమీ అకార్యం చేయలేదు. మీ ఆశీర్వాద బలంతో వాదనలో ఆ పండితుడిని మట్టి కరిపిస్తాను, చూస్తూ ఉండండి. ప్రభుత్వ ఉద్యోగి తిరిగి వచ్చాడు. యామనాచార్యుల వారితో ఇలా అన్నాడు, విద్వజ్జన కోలాహలుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. దయతో ఆయనను నీకు తన దర్శనం అనుగ్రహించాడు. వెంటనే నా వెంటరా, రాజసభకు వెడదాం. అయితే ఆయన నాతో వాదానికి సిద్ధమేనా? ఆ పక్షంలో ఒక పండితునికి ఇవ్వవలసిన గౌరవం నాకు ఇవ్వవలసి ఉంటుంది. నీతో ఈ మధురై వీధుల వెంట కాలినడకను నేను నడిచిరాను. పల్లకీని పరివారాన్ని పంపించండి. యాముని ఇష్టప్రకారమే అతనిని మధురై వీధుల్లో ఊరేగిస్తూ పల్లకీలో రాజ్యసభకు తీసుకుని వెళ్లారు. రాజప్రసాదం మీద నుంచి పాండ్యరాజు ఆయన రాణి ఆ ఊరేగింపును తిలకించారు. ముక్కు పచ్చలారని ఆ బాలుని చూసి పాండ్యరాజు హేళనగా నవ్వాడు. రాణితో ఇలా అన్నాడు, చూడు, ఈ పసికుంక మా విద్వజ్జన కోలాహలుణ్ణి గెలవగల పండితుడా? ఇంకా సరిగ్గా మాట్లాడడం కూడా వచ్చునో రాదో. కాని రాణికి మాత్రం ఆ బాలుణ్ణి చూసిన మొదటి క్షణంలోనే అతడు వాదంలో తప్పక నెగ్గగలడని అనిపించింది. ప్రభువుతో ఆమె ఇలా అనింది, ప్రభు, మీ మిత్రుడి వైభవ రోజులు చెల్లిపోయాయి. చూడండి, ఆ బాలుని ముఖంలో వర్చస్సు, వివేకం ముట్టిపడడం లేదు. ఆ ముఖంలో వాదంలో గర్విష్టి అయిన మీ కోలాహలుణ్ణి అతడు ఓడిస్తే మీరు అతనికి ఏం బహుమతి ఇస్తారు? రాజు నవ్వుతూ అన్నాడు, ఇతడు గెలుస్తాడనే నీ ఉద్దేశమా? నువ్వన్నట్లు ఇతడే గనక నా మిత్రుని జయించే పక్షంలో ఇతడికి నేను నా అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు. ఇసుక వేస్తే రాలకుండా జనంతో కిటకిటలాడిపోతోంది ఆ రాజ ఆస్థానం. కొమ్ములు తిరిగిన ఒక పండితునితో ముక్కుపచ్చలారని ఒక బాలుడు చేయబోతున్న వాగ్వాదాన్ని తిలకించాలని ఉత్సాహంతో అందరూ ఊపిరి బిగబట్టి చూస్తూ ఉన్నారు. విద్వజ్జన కోలాహలుడు యామునాచార్యుల వంక నిరసనగా చూస్తూ ఇలా అన్నాడు, అబ్బాయి, నీవు ఎక్కడికి వచ్చావో, ఏం చేయబోతున్నావో నీకు రవ్వంత కూడా తెలిసినట్టు లేదు. కనీసం నీకు వర్ణ సమామ్నాయమైన పూర్తిగా వచ్చునా? నీ పేరైన వర్ణక్రమం తప్పులు లేకుండా నీవు వ్రాయగలవా అని అడిగారు. యామనాచార్యుల వారు ఇలా జవాబిచ్చారు, నా వయస్సును చూసి నీవు నన్ను తక్కువగా అంచనా వేయకు. మర్రి చెట్టు విత్తనం కంటే కనబడనంత చిన్నది కాదా? కాని నీ ఇష్టం వచ్చిన శాస్త్రంలో నీ ఇష్టం వచ్చిన ప్రశ్న అడుగు. మనలో ఎవడు గొప్ప పండితుడో ఇక్కడ సమావేశమైన ఆ మహాజనులే నిర్ణయిస్తారు. వివిధ శాస్త్రాలలోనూ వేదాలలోనూ అత్యంత గహనమైన ప్రశ్నలు అడిగాడు విద్వజ్జన కోలాహలుడు. బాలుడైన యామునాచార్యుడు అలవోకగా అందరికీ బోధపడేటట్టు విశదంగా జవాబులు చెప్పసాగాడు. క్రమంగా ఆస్థాన పండితునికి అలసట రాసాగింది. అతని ప్రశ్నల భాండాగారం అడుగంటింది. వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అతడు యామునితో ఇలా అన్నాడు, అబ్బాయి, పర్వాలేదు, నీకు ప్రాథమిక సూత్రాల వరకు తెలిసినట్టే ఉన్నాయి. కానీ నువ్వు జవాబు చెప్పలేని ప్రశ్నలు ఎన్నో నేను అడగగలను. అయితే రోజుల తరబడి నీతో వాదం కొనసాగించడం నాకు ఇష్టం లేదు. అందుచేత ఇప్పుడు నన్ను నీవేమైనా ప్రశ్నలను అడుగు, నేను జవాబులు చెప్తాను అన్నాడు. యామునాచార్యుడు క్షణం సేపు సభనంతా ఆ పండితుని వంక చూసి ఇలా అన్నారు,
నేను నిన్ను ఎక్కువ ప్రశ్నలు అడిగి విసిరించదలుచుకోలేదు. నేను మూడు యథార్థమైన వాక్యాలు ఉచ్చరిస్తాను. అవి యథార్థాలు కావని నీవు రుజువు చేయాలి. చేయగలవా? పండితుడు అంగీకరించాడు. అయితే విను, ఇదిగో నా మొదటి వాక్యం. నిన్ను కన్న తల్లి గొడ్రాలు కాదు. రెండో వాక్యం, మన పాండ్యరాజు ధర్మాత్ముడైన పాలకుడు. ఇక మూడో వాక్యం, మన రాణి మహాపతివ్రత. సభంతా నిశ్శబ్దమైంది. అటువంటి వాక్యాలు పలికి ఆ బాలుడు ఆ పండితుణ్ణి నిరత్తరుణ్ణి చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. విద్వజ్జన కోలాహలని గొంతులో వెలక్కాయపడింది. తనను కన్న తల్లి గుండ్రాలని తను ఎలా వాదించగలడు? అలాగే తక్కిన రెండు వాక్యాలును. రాజు ఒకవేళ అధర్మపరుడైన ఆ సభలో ఆ మాట చెప్పడం ఎలా? ఇక రాణిగారి పాతివ్రత్యం ఎవరూ వేలెత్తి చూపించరానట్టిది. నోట మాట రాక తలవంచుకున్నాడు ఆ పండితుడు. రాజుగారు మరియు సభ యామునుడు గెలుపొందినట్లు ఏకగ్రీవంగా తిరమణించారు. రాజు ఆ బాలునితో ఇలా అన్నాడు, నీవు మా విద్వజ్జన కోలాహలుణ్ణి వాదంలో ఓడించావని నేను అంగీకరిస్తున్నాను. అతడడిగిన ప్రశ్నలన్నిటికీ నీవు సరియైన జవాబులు చెప్పావు. నీవు అన్న మాటలు అతను కాదనలేకపోయాడు. అయితే నీవు అన్న మాటలలో కనీసం ఒక్కటైనా యథార్థమని నీవు నిరూపించగలిగితే నీవు కోలాహలని కంటే కూడా గొప్ప పండితుడవని పూర్తిగా రుజువుతుంది అన్నాడు. మందహాసం చేస్తూ యామునుడు ఇలా జవాబు చెప్పాడు, ఒక్క వాక్యమేం కర్మ, ఆ 3 వాక్యాలను నేను ఖండించగలను. మొదటిది, ఈ పండితుడు ఇతని తల్లికి ఒక్కడే కొడుకు. ఒకే గెల వేసే అరటి చెట్టును గొడ్రాలు అనడం నీకందరికీ తెలుసు కదా. అందుచేత ఈ పండితుని తల్లి అరటి గొడ్రాలు. రెండో వాక్యం, మన రాజు ధర్మాత్ముడే అయినా ప్రజలందరూ చేసే పాపాలు అతనికి సంక్రమిస్తాయి. అందుచేత పరోక్షంగా ఆయన అధర్మపరుడు, పాపాత్ముడు. ఇక మూడవ వాక్యం, రాణిగారి పాతివ్రత్యాన్ని ఎవరూ వేలెత్తి చూపించలేని మాట నిజమే. అయినా మన శాస్త్రాల ప్రకారం ప్రతి స్త్రీని భర్తతో వివాహం కావడానికి ముందు 5 దేవతలకిచ్చి వివాహం చేస్తారు. అది ఆమె పాతివ్రత్యంలో కళంకం. ఆ వ్యాఖ్యానం విని రాజుగారు సదస్యులు పరమానందపడ్డారు. విద్వజ్జన కోలాహలుడు తన బిరుదులన్నీ తీసి యామునాచార్యుల వారి పాదాల ముందుంచి ఆయనకు తాను దాసుడనని అంగీకరించాడు. తాను అన్నమాట ప్రకారం మహారాజు యామునాచార్యుల వారికి అర్ధరాజ్యం ఇచ్చాడు. యామునుడు అళవందార్ పాలించడానికి వచ్చినవాడు అనే పేరుతో రాజ్య పాలన చేయసాగాడు. ఆయన కీర్తి దేశ దేశాలకు వ్యాపించింది. కొన్నాళ్లకు రామమిశ్రుడు అనే యోగి అళవందార్ రాజ్యం చేరుకున్నాడు. రామమిశ్రుణ్ణే మనక్కాళ్ నంబి అని కూడా అంటారు. అళవందార్ తాతగారైన నాదముని ఆ రామమిశ్రుణ్ణి ప్రతిరోజు అళవందార్ వంటశాలకు వెళ్లి అలర్కశాకం, తుత్తుల కూర అంటారు, సమర్పిస్తూ ఉండమని ఆదేశించారు. ఆ ప్రకారం మనక్కాళ్ నంబి 6 నెలల పాటు రోజు ఆ శాకం పాకశాలలో సమర్పిస్తూ వచ్చాడు. అళవందారుకు ఆ శాకమంటే చాలా ఇష్టం. ఉన్నట్టుండి ఒక రోజున నంబి ఆ శాకం ఇవ్వడం మానివేశాడు. అళవందారు వంటవారిని ప్రశ్నించి 6 నెలల నుంచి నంబి రోజు ఆ శాకం తెచ్చి ఇస్తూ ఉన్న సంగతి తెలుసుకున్నాడు. మర్నాడు ఆ శాకం తెచ్చిన నంబిని వంటవారు అళవందారు ఆజ్ఞ ప్రకారం ఆయన సన్నిధికి తీసుకుని వెళ్లారు. ఆయనను గూర్చిన వివరాలు తెలుపవలసిందని అళవందారు ప్రశ్నింపగా ఆయన ఇలా జవాబు చెప్పాడు, అయ్యా, మాది మనక్కాళ్, అందుకే నన్ను మనక్కాళ్ నంబి అంటారు. మీ తాతగారు మహానుభావుడైనటువంటి ఆ నాదముని గారు పైతృకంగా మీకు సంక్రమించవలసిన ఆస్తిని నాకు ఒప్పజెప్పి తగిన తరుణం వచ్చినప్పుడు దానిని మీకు అందజేయవలసిందిగా నన్ను ఆదేశించారు. అందుకే నేను వచ్చాను. లోకంలో అందరిలాగానే అళవందార్కు కూడా తనకు మరికొంత ఆస్తి సంక్రమించబోతున్నందుకు సంతోషం కలిగింది. అది ఎక్కడి ఆస్తి, ఏమి ఆస్తి అని ఉత్సాహంగా నంబిని ప్రశ్నించాడు. నంబి ఇలా బదులు చెప్పాడు, ఎలాంటి వరదలు వచ్చినా కొట్టుకుపోని అద్భుతమైన పెన్నిది అది. ఆ పెన్నిది ఎలాంటి బలులను కోరదు. 4 తులసి దళాలతో సంతృప్తి చెందుతుంది.
కావేరి, కొల్లడం అనే 2 నదుల మధ్య అది ఉంది. దాని చుట్టూ 7 బలమైన దుర్గాలున్నాయి. ఒక ప్రణవ బీజమంత్రం కింద నిక్షిప్తమై ఉంది. ఒక సర్పం దానిని సంరక్షిస్తూ ఉంది. 12 ఏళ్లకు ఒకసారి ఒక రాక్షసుడు వచ్చి దానిని దర్శించిపోతూ ఉంటాడు. చిరకాలంగా ఆ పెన్నిధిని నేను కనిపెట్టుకుని ఉన్నాను. నాకు రోజులు సమీపిస్తున్నాయి. దయచేసి మీ పెన్నిధిని మీరు స్వాధీనం చేసుకొని నా భుజాల మీద బరువు దించండి అన్నాడు. ఆతురతతో అళవందారు సపరివారంగా తన తాతగారి నుండి తనకు సంక్రమిస్తున్న ఆ పెన్నిధిని కైవశం చేసుకోవడానికి ఆ నంబి వెంట బయలుదేరాడు. కానీ నంబి పరివారాన్నంతటిని వెనుక వదిలి ఒంటరిగా అళవందార్ను తన వెంట రమ్మని కోరాడు. నంబి తిన్నగా ఆయనను శ్రీరంగం తీసుకుని వెళ్ళాడు. ఆదిశేషుడు తల్పంగా వైభవంగా అక్కడ శయనించి ఉన్న రంగనాథుణ్ణి చూశాడు. యాముని హృదయం నంబి పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఆయన ఇలా అనుకున్నాడు, ఈ మహానుభావుడు అవ్యాజమైన అనురాగంతో నన్ను ఈ అద్భుతమైన క్షేత్రానికి తీసుకుని వచ్చాడు. ఈ రంగనాథుడే మా తాతగారు నాకు వదిలి వెళ్లిన పెన్నిది. యామునుడు స్వామివారి వంక కళ్ళార్పకుండా చూస్తూ నిల్చుండిపోయాడు. ఆయన కన్నులు అశ్రుపూరితాలయ్యాయి. ఇలా అనుకున్నాడు, నేను ఎంత ధన్యుణ్ణి. హ్రస్వదృష్టితో ఐహిక భోగాల మీద మమకారంతో మూసుకుపోయిన నా కన్నులను తెరిపించి ఈ నంబి నాకు మహోపకారం చేశాడు. అవ్యయమైన ఈ పెన్నిధిని చూపించాడు. నంబి అన్నమాట అక్షరాల నిజం. నిజమే. నిజంగా ఈ పెన్నిది అవ్యయమైనదే. ఏ వరదలకు కొట్టుకొని పోదు. నిజంగానే ఇది కంటికి కనిపించని పెన్నిది. మనోనేత్రంతో గాని దీని విలువని గుర్తించలేం. ఈ నిధిని రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారని, వారు నరబలులు కోరతారని నేను భావించాను. కానీ ఈ స్వామి అల్ప సంతోషి. 4 తులసీ దళాలతో అర్చిస్తే సంతోషపడతాడు. నిజంగానే ఈ క్షేత్రం 2 నదుల మధ్య ఉంది. దీని చుట్టూ 7 ప్రాకారాలు ఉన్నాయి. ప్రణవ బీజమంత్రం అని నంబి చెప్పినది ఈ ఓంకార విమానమే. రాక్షసుడైన విభీషణుడు 12 ఏళ్లకు ఒకసారి వచ్చి ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటాడట. యామునాచార్యుడు తన రాజ్యాన్ని వదిలి మనక్కాళ్ నంబికి శిష్యుడై శ్రీరంగంలోనే ఉండిపోయాడు. రంగనాథుడే అవ్యయమైన నిధి అని అళవందారుకు అర్థమైంది. తన చిన్ననాటి సంఘటనలు ఆయనకి గుర్తుకు వచ్చాయి. ఆనాడు మదురైలో రాణి ఆప్యాయతతో అళవందార్ అని తనను ఆహ్వానించింది. ఆ రోజున ఆమె భర్త కోలాహలుడు వాదంతో ఓడిపోతే తన అర్ధరాజ్యం ఇస్తానని శపథం చేసినప్పుడు ఆమె కూడా భర్తతో మరో శపథం చేసింది. వాదంలో యామునాచార్యులు గారు గనక ఓడిపోవడం జరిగితే తాను తన రాణి పదవిని వదిలి అంతఃపురాన్ని తుడిచే పరిచారికగా ఉంటాను అంది. వాదంలో తప్పకుండా నెగ్గి తన శపథం నిలబెట్టగలవాడు వచ్చాడనే విశ్వాసంతోనే అళవందార్ అనే మాటతో ఆ బాలుణ్ణి ఆమె సంభావించింది. తాను నమ్మినట్టి వాదంలో ఆ బాలుడు విజయం సాధించాడు. తనకు దాస్యం ప్రాప్తించకుండా కాపాడాడు. అందుకే ఆమె ఆవేశంతో ఆనందాశ్రువులతో అళవందార్ అళవందార్ అని అరిచింది. ఆనాటి నుండే తాను అళవందార్ అయ్యాడు. నిరుపేదవానికి పెన్నిది దొరికితే ఒక్కసారిగా అతని ముఖం విప్పారిపోతుంది. రంగనాథుని సన్నిలో అళవందార్ ముఖంలో అలాంటి ఆనందం తాండవింపసాగింది. అళవందార్ తనలో తాను ఇలా అనుకున్నాడు, రాణి ఆనాడు నన్ను అళవందారని సంభావించడం నిజంగా అనుచితం. నన్ను కాపాడడానికి వచ్చిన మనక్కాళ్ నంబి ఒక్కడే నిజంగా అళవందార్ కాపాడడానికి వచ్చినవాడు. తాను నా దృష్టిలో పడడం కోసం ఓపికగా 6 నెలలు ఆయన నాకు అలర్క శాకం తెచ్చి ఇచ్చాడు. అలా అనుకుంటూ యామునాచార్యుల వారు తన గురువైన మనక్కాళ్ నంబి పాదాలపై వ్రాలాడు. అపచారం అపచారం అంటూ నంబి యామునుణ్ణి పైకి లేవనెత్తి ఇలా అన్నాడు, నాయనా, అలా అంటే కాపాడడానికని మాత్రమే అర్థం కాదు, అనుభవించడానికి అనే అర్థం కూడా ఉంది. ఈ పెన్నిధిని అనుభవించడానికి అవతరించడం అడివి నీవు. అందుచేత నీవే నిజంగా అళవందార్వి. సంఖ్యాకులైన చేతనులను ఉద్ధరించి వారి చేత ఈ పెన్నిధిని అవ్యయమైన ఈ విధానాన్ని దర్శింపజేయడం కోసం అవతరించిన కారణ జన్ముడివి నీవు. శ్రీరంగనాథుడే ఆయన పాదార విందాలే అవ్యయ నినాదాలు. అందుకే
యామునాచారులు శ్రీరంగంలోని స్థిర నివాసం ఏర్పరచుకొని నిశ్చయించుకున్నాడు. మొదట రంగనాథుడికి పశ్చిమ దిశగా తన నివాసం ఏర్పరచుకోవాలని ఆయనకు కొందరు సూచించారు. కానీ శ్రీరంగంలో రంగనాథుడు తల పశ్చిమం వైపు, పాదాలు తూర్పు వైపు ఉండేట్టు పరవళించి ఉంటారు. రంగనాథునికి తలవైపు కాకుండా పాదాల వైపుననే తాను నివసించడం ఉచితమని యామునాచార్యుల వారు తూర్పు దిక్కుననే తన నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కౌరవుల పక్షాన దుర్యోధనుడు, పాండవుల పక్షాన అర్జునుడు రానున్న యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముని సహాయాన్ని అర్థించడం కోసం ద్వారకా నగరం వెళ్లారు. ఆ సమయానికి శ్రీకృష్ణ పరమాత్ముడు శయన మందిరంలో నిద్రలో ఉన్నారు. ఆయన తలవైపున రాజులకు ఉచితమైన ఉన్నతాసనం ఉంది. పాదాల వద్ద సేవకులకు ఉచితమైన ఒక ముక్కాలి పీట ఉన్నాయి. ముందుగా దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. అహంభావంతో, గర్వంతో అతడు తలవైపున ఉన్న రాజోచితమైన ఆసనం మీద ఆసీనుడయ్యాడు. తరువాత శ్రీకృష్ణ భక్తుడైన అర్జునుడు వచ్చాడు. పాదాల వద్ద ఉన్న పరిచారకులకు ఉచితమైన ముక్కాలి పీటని తన ఉచితమైన ఆసనం అని అతడు భావించాడు. చేతులు కట్టుకుని ఆ ముక్కాలి పీట మీద ఆసీనుడయ్యాడు. అటు తరువాత శ్రీకృష్ణుని పాదాలను ఆశ్రయించిన అర్జునుడే కృష్ణుని నుండి గీతోపదేశ సౌభాగ్యం పొందడం, దిగ్విజయం సాధించడం అన్నీ మనకు తెలిసిన సంగతులే కదా. అంతేకాదు, అర్జునుడు ఆ స్వామినే తనకు సారథిగా, దూతగా చేసుకోగలిగాడు. అర్జునుడు ఆ స్వామిని తన వశంలో ఉన్న పెన్నిదిగా, పెట్టుబడిగా వాడుకున్నాడు. ఆయనను ఎన్ని విధాలుగా వాడుకున్నా ఏమాత్రం తరుగని అవ్యయ నిధానం ఆ స్వామి. అందుకే అర్జునుడు ధనంజయుడు అయ్యాడు. దిగ్విజయం చేసి ధనం ఆర్జించడం వల్ల కాదు, ధనంజయుడయింది. శ్రీకృష్ణుడు అనే అవ్యయమైన నిధానాన్ని కైవసం చేసుకున్నందువలనే నిజంగా అతడు ధనంజయుడయ్యాడు. అర్జునుని వలె యామునాచార్యుల వారు కూడా శ్రీరంగంలో రంగనాథుని పాదాలు ఉన్న వైపునే, తూర్పు వైపునే తన నివాసం ఏర్పరచుకున్నాడు. శ్రీరంగంలో తూర్పు భాగం అర్జునుని దిశ, పశ్చిమ భాగం దుర్యోధనుని దిశ. తన శేష జీవితాన్ని యామునాచార్యుల వారు అవ్యయ నిధి పాదాల చెంతనే గడిపాడు. ఆయన పాదాల విందాలే తన సర్వస్వమని ఆయన తరచూ చెప్పుకుంటూ ఉండేవారు. ధనమిదీయం పదపాద పంకజం. అర్జునునికి స్వామి అవ్యయ నిధానమైన భగవద్గీతను అనుగ్రహించాడు. అలవందారుకు స్వామి ఆ గీతకు భాష్యం వ్రాసే గొప్ప అవకాశం అనుగ్రహించాడు. అలవందార్ రచించిన గీతా సంగ్రహం భగవద్ రామానుజులు వ్రాసిన గీతా భాష్యానికి ప్రాతిపదిక అయింది. అనంతర కాలంలో శ్రీ వేదాంత దీక్షికులు ఈ రెండు గ్రంథాలను కలిపి ఒక విపుల వ్యాఖ్య రచించారు. అలవందార్ వంటి మహాభక్తులకు స్వామి అవ్యయ నిధానం కనుకనే విష్ణు సహస్రనామంలో వ్యాస భగవానుడు నిధిరవ్యయ అనే నామం కూడా చేర్చాడు. ఈ నిధినే వేదాలు మనతో ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉన్న హిరణ్య రూపునిగా వర్ణించాయి. ఓం నిధయే వ్యయాయ నమః అని నిత్యం ఆ స్వామిని మనం కీర్తింతుముగాక. నిరుక్తిలో ఈ నామం ఈ కింది 2 శ్లోకాలతో వివరించబడింది. యః సదా అబద్ధనమీవ నిధేయత్వాత్ నిధి స్మృతః సదా ఉపబుజ్యమానోపి కలయాపి అనుపక్షయాత్ అవ్యయ సాన్నిధే రేతత్ విశేషణ ముదాహృతం అతోవ్యయో నిధిరితి ఏకనామ ప్రకీర్తితం. రండి జపిద్దాం. ఓం అవ్యయాయ నిధయే నమః అని అలా జపించి అసలైన ఆస్తులను సంపాదించుకుందాం మనమందరం. మరి ఉంటానండి. ఇంత గొప్ప నామానికి ఒక రూపాన్ని అందించిన శ్రీ విఎస్ కరుణాకరన్ గారి కూడా మనం వారికి నమస్సుమాంజలు సమర్పిస్తూ సెలవండి. ఉంటాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ,
జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ.